ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను పరిష్కరించలేని రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే గద్దె దిగాలని బీసీటీఎంఎం నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మహాసంఘ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ఆటో, క్యాబ్, గూడ్స్ డ్రైవర్స్ భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డ్రైవర్లను మోసం చేశారని ఆరోపించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతిన్నదని, కుటుంబాలు పోషించలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ల అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, కొత్త పర్మిట్ల పేరుతో అవినీతి పెరిగిందని విమర్శించారు. గూడ్స్, క్యాబ్, అంబులెన్స్ డ్రైవర్ల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రైవర్లకు వాగ్దానం చేసిన 12,000 ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా బంద్ చేస్తామని గట్టిగా హెచ్చరించారు. భారీ సంఖ్యలో కార్మికులు ఈ మహాధర్నాలో పాల్గొని ధర్నాని విజయవంతం చేశారు. వెనుక నుంచి సైడ్ నుండి వచ్చి వాళ్ళు కెమెరా పెట్టి ఫోటోలు తీస్తున్నాం. మేము రోజుకు 50 రూపాయలు, 100 రూపాయలు, 400 రూపాయలు సంపాదించలేని పరిస్థితిలో వీళ్ళ పోలీసు వాళ్ళకి చాలానే రోజులు 500 రూపాయలు వస్తున్నాయి. వీళ్ళు సైడ్ నుండి కొడుతున్నారు. వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు క్రమబద్ధీకరించే పద్ధతిలో ట్రాఫిక్ వదిలిపెట్టి మా మీద పడుతున్నారు. వీళ్ళేమైనా డబ్బులు రావాలి వీళ్ళకు. కాబట్టి వాళ్ళు అదే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ కబడ్దార్ మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఇదేదైతే చాలానే ఏదైతే సైడ్గా నిలబడి వీళ్ళు దొంగచాటున ఏదైతే కెమెరాలు కొడుతున్నారో దాన్ని పక్కన పెట్టాలి. అలాగే ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 రూపాయలు ఏదైనా సంక్షేమ బోర్డు ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇవ్వాలి. అలాగే పార్కింగ్ స్థలాలు లేని ప్లేసుల్లో పార్కింగ్లు ఏర్పాటు చేయాలి. అలాగే ఇంకోటి ఓలా, ఊబర్ బైకులు మరీ ఘోరం అండి. అలా మొదటగానే ఈ ప్రభుత్వము బస్సు ఫ్రీ వల్ల నష్టపోతున్న ఒకటే ఇది. ఈ ఓలా, ఊబర్ బైకులు ఓన్ ప్లేట్ బండ్లు ఇంటికి నడిపించేటువంటి ఓన్ ప్లేట్ బండ్లు ఈరోజు దందా చేసుకుంటూ యథేచ్ఛగా చేస్తున్నారు. ప్రభుత్వం చూస్తున్నారు. ఇంతవరకు కరెక్ట్ అంటున్నాం. ఏంటంటే ఓలా, ఊబర్ బైక్ వాళ్ళు ఈరోజు ఓలా, ఊబర్ బైక్ యాప్ ఓపెన్ చేసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా, ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా యాప్ వేసుకొని వాళ్ళు జాబ్ వెళ్ళే పరిస్థితి, వెళ్ళేటప్పుడు ఉట్టిగా ఫ్రీ వెళ్ళకుండా యాప్ వేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ పోతున్నారు. ప్రతి వేల మంది ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు మామూలు గండి కొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? రవాణా శాఖ ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక రూట్లో మేము బండి పార్కింగ్ పెట్టకుండా సైడ్లో పెడితే మాకు ఛాలెంజ్ చేస్తున్నారు. వీళ్ళని ఎందుకు అడ్డుకుంటలేరు? ప్రభుత్వం వీళ్ళు ఎందుకు అడ్డుకుంటలేరు? ఇంటికి నడిపించే బండి పబ్లిక్ సర్వీస్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటారు? తప్పు కదా. ఒకవేళ నడిపించాలనుకుంటే ట్యాక్సీ ప్లేట్ బండ్లని ఏర్పాటు చేయండి, వాళ్ళు ట్యాక్సీ నడిపించుకోండి. మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంటికి నడిపించుకున్న బండ్లు ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే ఎందుకు చూడుకుంటున్నారు? వాళ్ళని ఏమంటలేరు. మేము ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు కట్టుకుంటూ ఫిట్నెస్ రూపాయలైనా, పర్మిట్ రూపాయలైనా, లైసెన్స్ రూపాయలైనా మేము డబ్బులు కట్టుకుంటుంటాం కూడా మా మీద వేసిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కూడా ఆలోచన చేయాలి. డ్రైవర్లను ఆదుకోవాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఏదైతే హామీ ఇస్తున్నటువంటి 12,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే సంక్షేమ కూడా ఏర్పాటు చేయాలి. ఈ ఓలా, ఊబర్ అక్రమంగా నడుస్తున్నటువంటి తక్షణమే అడ్డుకోవాలి. లేని పక్షంలో ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క ఓలా, ఊబర్ నడిపించి బైక్ వాళ్ళని కొట్టే పరిస్థితి వస్తుంది, కొట్లాడే పరిస్థితి వస్తుంది. దానికి ఏదైనా దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి వస్తున్నది. హెచ్చరిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే నిన్న స్పందించి మీరు దీని మీద ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. నా పేరు బి పెంటయ్య గౌడ్, బిఎంఎస్ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఈ మహాధర్నా చేపట్టిన ఉద్దేశం ఏంటంటే డ్రైవర్ల సమస్యలు, ఆటో డ్రైవర్ల సమస్యలు చాలా ఉన్నాయి. గత 12 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా ఏ ఒక్క సమస్య ఈ 2 ప్రభుత్వాలు మాకు ఏది ప్రభుత్వాలు కూడా ఆదుకోలేదు. కాబట్టి మేము ఈ
ఈ మహాధరణ వల్ల మనవి చేస్తున్నది ఏంటంటే ఈ ఫ్రీ బస్సు వల్ల ఆటో కొంచెం దిప్పు కాబట్టి వీళ్ళకి సమస్యలు ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్న 12,000 రూపాయలు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇల్లు లేని డ్రైవర్లకు ఇల్లు లేని డ్రైవర్లకు కూడా డబల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆ డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అలాగే ఆటో డ్రైవర్లు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి గ్రేటర్ హైదరాబాద్లో. అలాగే ఏదైతే ట్రాఫిక్ పోలీసులు అడుగడుగున కెమెరా పట్టుకొని చాలాను కొడుతున్నారు. అది ఎంతవరకు